తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయం వద్ద వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఏఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎన్డీసీసీ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏఆర్డీ సంస్థ చైర్మన్ బషీర్ గత 30 సంవత్సరాలుగా పర్యావరణం పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ కాలుష్యం నివారించవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, తీగల సురేష్ బాబు, దారా సురేష్, మహిళా నాయకులు సుహాసిని, పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. బషీర్ గారికి, ఎన్డీసీసీ మాజీ వైస్ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా రైతు కార్యదర్శి మోహన్ రెడ్డి గారికి, మా తెలుగుదేశం పార్టీ మిత్రులు తీగల సురేష్ బాబు గారికి, మధు యాదవ్ గారికి, ఎంపీటీసీ దారా సురేష్ గారికి, శ్యామన్న గారికి, అలాగే మహిళా నాయకురాలు పోలమ్మ గారికి, సుహాసినికి, విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, నా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా మనం పర్యావరణాన్ని కాపాడుతాం ఇచ్చారా లేదా? ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మన బషీర్ అని చెప్పినట్టు ఈరోజు వరల్డ్ ఎర్త్ డే అంటే భూమి దినోత్సవం. కనీసం సంవత్సరానికి ఒకసారైనా కూడా మనం ఉండే భూమి, మానవుడు అనేవాడు ఒక భూమి పైన తప్ప ఇంకా వేరే గ్రహాల్లో, మనకు తెలిసిన వేరే గ్రహాల్లో ఎక్కడ కూడా మానవుడు అనేవాడు నివసించే యోగ్యత ఎక్కడా లేదు. మనం భూమి మీద మాత్రమే ఉండగలుగుతాం. ఈ భూమిని మనం కాపాడుకోవాలి. ఈ బాధ్యత మనందరిపైన ఉంది. ఏ విధంగా కాపాడుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా క్లుప్తంగా విశదీకరించి మన బషీర్ గారు చెప్పడం జరిగింది. పర్యావరణం రీసైకిల్ అనమాట. ఇది కూడా ఒక పులి జింకను వేటాడాలి, అది ప్రకృతి సహజం, అది జరగాల్సిందే. అది మత్స్యకారులు చేపలు పట్టాలి, ఇవన్నీ కూడా ఒక లిమిట్లో జరగాలి. అన్న చెప్పినట్టు ఒక ఆధునిక యంత్రాలతో, ఆధునిక ఎరువులతో 3 పుట్లు పండే దగ్గర 5 పుట్లు 6 పుట్లు పండే విధంగా ఎరువుల్ని వేసి ఆ పెట్టుబడిని, ఆ దిగుబడిని పెంచడం, అదేవిధంగా మాటికి సముద్రంలో వేటాడుతామనడం వల్ల చేపలు కూడా తగ్గిపోతాయి. అందువల్ల ఏంటంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. మీకు అందరికీ తెలుసు, సముద్రంలో వేట నిషేధం అంటారు. అంటే చేపలు గుడ్లు పెట్టే టైం ఉంటుంది అనమాట. ఆ పీరియడ్లో మనం వేటాడకూడదు. అది గుడ్లు పెట్టినప్పుడే సముద్రంలో చేపల దిగుబడి పెరుగుతుంది. మన వల్ల అయ్యేంతవరకు మనం చేయాలి. అదేవిధంగా గత తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా చెట్లను పెంచండి, నీరు చెట్లు అని డ్యామ్లో కట్టలు స్ట్రాంగ్ చేయడం, చెట్లను పెంచడం, అదేవిధంగా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయడం. ఇప్పుడు కూడా రీసెంట్గా అది దాదాపు ఒక మండలానికి 1000 ఇంకుడు గుంటలు పెట్టారన్నమాట. ఇవన్నీ కూడా నీళ్ళని ఒడిసి పట్టుకోవడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్. అదేవిధంగా ఒక మంచి సలహా ఇచ్చాడు అన్న, సునకాలని కాపాడుకోవాలి. బల్లవలు ఇదంతా మైనింగ్ వల్ల మొత్తం అవన్నీ కూడా లోడ్ వేసిన తర్వాత ఆ కాలువలు నశిస్తున్నాయి. ఎంతసేపు మనం ఎన్ఆర్జీసీలో మా ఇంటికి రోడ్డు, అక్కడ చెట్లు పెట్టండి, ఇక్కడ ఇంకుడు గుంటలు, ఇదే ఆలోచిస్తాం. కానీ మంచి సలహా ఇది. ఈ విధంగా సునకాలువల్ని క్లియర్ చేసి వాటిని ఇంకా పెంపొందించే విధంగా, నిజంగా అది దేవుడు ప్రసాదించిన వరం అని చెప్పాలి. జస్ట్ మన చేతితో మొత్తం ఎడారి ఇసుక, ఆ ఇసుకలో మనం కనంగానే ఆడ నీళ్లు రావడం అనేది నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరం. ఇవన్నీ కూడా నశించిపోకుండా అవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా అని చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చెట్లను పెంచాలి. విరివిగా మనం అందరం కలిసి చెట్లని పెంచే విధంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.